కానీ ఎలా నవ్వుతారు నువ్వు ఎలా అలా నవ్వుతారా? హాయ్ అండి, నమస్తే అందరికీ. మా చిన్నోడైతే అసలు బండే దిగి నన్ను మారం చేస్తున్నాడు. అసలు ఇంతకీ ఎక్కడికి వచ్చామో తెలియదు కదా, చెప్తాను వినండి. జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ తల్లి టెంపుల్ అని చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ అమ్మవారికి మొక్కుకుంటే చాలా త్వరగా అయితే తీరిపోతాయని భక్తుల నమ్మకం. ఇంత ఎండలో కూడా జనం అయితే చాలామంది వచ్చారండి. మేమైతే ఇంకా బండి పార్క్ చేయడానికైతే వెళ్ళాము. పార్కింగ్ ప్లేస్ పక్కనే కొబ్బరికాయల షాపులు ఉన్నాయి. మీకు కావాల్సినవన్నీ A to Z దొరుకుతాయి ఇక్కడ. అలాగే అమ్మవారికి మీరు చీర సమర్పించాలనుకుంటే అవి కూడా దొరుకుతాయి. బ్లౌజ్ పీసెస్, బ్యాంగిల్స్, పసుపు కుంకుమ ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే ఎవరైనా కొత్త వెహికల్స్ కొనుక్కున్నప్పుడు పూజ చేస్తారు కదా, దానికోసం దండలు, గుమ్మడికాయలు ఇవన్నీ అయితే దొరుకుతున్నాయి ఇక్కడ. ఎండ అయితే మామూలుగా లేదండి. ఇంకా పార్కింగ్ ప్లేస్ పక్కనే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అయితే ఉంది. ముందు ఇక్కడే కొబ్బరికాయలు కొట్టేసి ఆ తర్వాత అయితే దర్శనానికి వెళ్ళాలి మనము. ఇంకా అక్కడ నుంచి గుడి లోపలైతే చాలామంది జనం ఉన్నారు దర్శనానికి. అలాగే కాయిన్ నిలబెట్టే ప్లేస్లో కూడా చాలామంది జనం ఉన్నారు. ఒకళ్ళు కూర్చొని కాయిన్ నిలబెడుతుంటే ఇంకా వెనకాలైతే క్యూ కట్టేశారు. ఎప్పుడు ఖాళీ అయితే వాళ్ళు నిల్చోబెడదామని చెప్పేసి. అలాగే అక్కడ నుంచి పక్కకు వస్తే ఇక్కడ ఎవరైతే అమ్మవారికి బోనాలు సమర్పించాలో ఇక్కడ వచ్చి సమర్పించవచ్చండి. ఇక్కడ ఒక అమ్మ ఉన్నారు, అందరికీ వచ్చిన వారికి అయితే బొట్టు పెడతారు. నేను మా హస్బెండ్ కూడా ఇక్కడ వచ్చి కాయిన్ నిలబెట్టాము. చాలా ఫాస్ట్గా నించుంది, పెట్టంగానే ఇలా నిలబడింది కాయిన్ అయితే. ఇంకా మా కోరిక చాలా త్వరగా తీరుతుందని చెప్పి ఇంకా నమ్మకం వచ్చింది. దర్శనానికైతే వెళ్ళాము. క్యూ చాలా పెద్దగానే ఉంది కానీ అక్కడ చాలా ఫాస్ట్గా అయితే జరిగిపోతుంది దర్శనము. అలాగే జెంట్స్ అందరూ ఒక లైన్లో, లేడీస్ అందరూ ఒక లైన్లో కూడా నిల్చోబెట్టారు వాళ్ళు. లేడీస్కి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి చాలా బాగా పెట్టారు. ఒక లైన్ మొత్తం లేడీస్కి, ఫ్రంట్ లైన్ మొత్తం. దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది. అమ్మవారి ముఖం చాలా క్లారిటీగా కనిపించింది. చూడంగానే ఆ ప్రశాంతమైన ముఖం చూడంగానే నాకు కూడా చాలా ప్రశాంతత అయితే దొరికింది. ఏ టెన్షన్లున్నా, ఏ బాధలున్నా అమ్మవారి దర్శనం చేసుకుంటే తీరిపోవాల్సిందే. లేడీస్ అందరికీ ముందు లైన్ ఇచ్చారు కానీ నేను ముందు లైన్ వెళ్ళలేదండి. వీడియో తీయడానికి కుదరదని చెప్పేసి త్వరగా వెళ్ళాల్సి వస్తుందని వెనకాలైతే నిల్చున్నాను. మా చిన్నోడైతే ముందే ఉన్నాడు, ఇంకా వెతుక్కుంటున్నాడు ఈ గుంపులో అమ్మ వస్తుందా రాదా, అక్కడే ఉంటుందా అని చెప్పేసి చూస్తున్నాడు. ఇదిగోండి మా నాని మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. ఇంకా ఇటు సైడ్ కూడా చాలామంది జనం అయితే నిల్చున్నారు. అలాగే అమ్మవారికి మీరు చీరలు సమర్పించాలంటే ఈ పక్కనే ఉంది. అమ్మవారి దగ్గరే ఎదురుగుండా ఇస్తే అయితే చీరలు తీసుకోరు. ఈ పక్కన ఒక ప్లేస్ ఉంది, ఇక్కడ కూడా ఇవ్వమని చెప్తారు. ఒకవేళ అక్కడ ఇచ్చినా వాళ్ళు ఇక్కడికే ఇచ్చేస్తారు తీసుకోమని. సో మనమే డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళి ఇచ్చేయడం బెటర్. అలాగే ఇంకా ప్రసాదం కోసం అయితే వెళ్ళాము. ప్రసాదం తీసుకున్న వాళ్ళందరూ ఇక్కడ నీడగా ఉందని చెప్పేసి బయట కూర్చొని తింటున్నారు చాలామంది. చాలా పెద్ద ప్లేస్ ఉంది ఇక్కడైతే. చెట్లు, అది ఎంత ఎండ ఉన్నా కానీ ఇక్కడ లోపల మాత్రం చాలా చల్లగా అయితే ఉంది. చెట్ల వల్ల నీడగా ఉంది. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా కానీ ఎండనైతే లెక్క చేయకుండా అయితే వస్తున్నారు దర్శనానికి.
ఇదేనండి, ఈ బిల్డింగ్లోనే ప్రసాదం అయితే ఇస్తారు. ముందు మనం క్యూలో నుంచొని టోకెన్స్ తీసుకోవాలి. దాని తర్వాత అది చూపిస్తే అప్పుడు ప్రసాదం అయితే ఇస్తారు మనకి. లోపలికి వెళ్తే క్యూ చూడండి ఎంత ఉందో. వాళ్ళు చాలా ఫాస్ట్గానే ఇస్తున్నారు కానీ టోకెన్స్ క్యూ అయితే అసలు జనాలు యాడ్ అవుతూనే ఉన్నారు. క్యూ పెరుగుతూనే ఉంది. ఇంకా త్వరగా వెళ్ళి తీసుకుందామని చెప్పేసి నేను కూడా వెళ్తున్నాను. మొత్తానికి టోకెన్స్ అయితే తీసుకున్నాను ప్రసాదానికి. ఇంకా బయటికి వెళ్ళాము. అక్కడ నుంచి బయటికి రాగానే ఇక్కడ అమ్మవారి చీరలు వేలం పాట అయితే జరుగుతుంది. ఈ వేలం పాటలో ఒకరైతే ఆ చీరని 650 రూపీస్కి అయితే పాడుకున్నారు. కొద్దిసేపు అక్కడే నుంచొని చూసాము. ఇంకా తర్వాత పక్కనే టెంపుల్ ఉంది, ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. మా చిన్నోడికైతే తిరిగి తిరిగి కాళ్ళు ఆగినాయి. అయినా సరే అమ్మ అమ్మ అనుకుంటూ మెట్లన్నీ అయితే ఎక్కేశాడు. ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉందండి. ఇక్కడ వినాయకుడు అలాగే మహాలక్ష్మి అమ్మవారు, సరస్వతి అమ్మవారు టెంపుల్ అయితే ఉంది. పక్కనే పెద్ద పెద్ద చెట్లు, కొండలు, అసలు వ్యూ అయితే భలే ఉంది. రైనీ సీజన్లో అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా అలా చూసుకుంటూ కొన్ని ఫోటోలు దిగి ఇంకా అలా కిందకి వచ్చేసాము. ఆ టెంపుల్కి పక్కనే మరొక టెంపుల్ ఉంది, నాగదేవత ఆలయము. ఇక్కడ క్యూ లైన్స్ అయితే కట్టారు కానీ ఇది చాలా ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు అయితే యూస్ఫుల్ ఉంటుంది. ఇప్పుడైతే అవైతే క్లోజ్ చేసేసారు. డైరెక్ట్గా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. నాగదేవత దర్శనం అయితే అయిపోయింది. అక్కడ నుంచి బయటకు వస్తే ఇక్కడ ఎవరైతే మొక్కుకుంటారో యాటనేస్తామని ఇక్కడ వచ్చి మొక్కుకొని కొబ్బరికాయలు కొడతారు. దాని తర్వాత పక్కనే ప్లేస్ ఉంది, రూమ్స్ బుక్ చేసుకుంటారు. ఇక్కడే వంట వండి భోజనాలు అయితే పెడతారు ఎవరైతే మొక్కుకున్నారో. ఇంకా సరే వెళ్దామని చూసేసరికి ఇక్కడ వీడు గోశాలలో ఆవులను చూశాడు. ఇంకా ఉంటాడా అసలు, ఆవులైనా కుక్కలైనా చాలా ఇష్టం మా చిన్నోడికి. అక్కడే ఆగిపోయాడు రానని చెప్పేసి. నాని ఏంటది? ఆమ్స్ ఉంటుందా? ఏంటది? ఆవు. సరే బాయ్ చెప్పు ఆవుకి. బాయ్ చెప్పు. మొత్తానికైతే బాయ్ చెప్పి వచ్చాడు. ఇంకా వెళ్దాము, ఎండ బాగా పెరిగిపోతుందని చెప్పేసి ఇంటికైతే బయలుదేరాము. కాళ్ళు అయితే కాలిపోతున్నాయి, నిప్పుల మీద నడిచినట్టు అయితే ఉంది నాకైతే. ఇదండి ఈరోజు వ్లాగ్. నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ గుడి గురించి మీకు ఏమన్నా ఇంకా తెలుసుంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.